మిత్రులారా, ఈ అమరవీరుల సంస్మరణ సభ మనము జరుపుకోవడానికి వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళు సమాజం మీద వేసిన ప్రభావము, వాళ్ళు కన్న కలలు, ఏ స్వప్నం కొరకైతే వాళ్ళు తమ ప్రాణాలు ఇచ్చారో దాన్ని మరోసారి ఒక మారుతున్న సందర్భంలో గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ సదస్సు ఇది. ఇవాళ గత 50 ఏళ్ళుగా అమరవీరుల సంస్మరణ సభలు జరుగుతూనే ఉన్నాయి. సమాజము బాగుపడాలని, మానవీయ సమాజం కావాలని ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు, చాలా చిన్న వయసులో తమ ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు ఇది జరుగుతూనే ఉంది. కానీ ఇవాళ సందర్భం వేరు. ఇవాళ సందర్భం ఏమిటంటే, మనిషి స్వార్థపూరితంగా బతకాలి. స్వార్థపూరుడైన మనిషే వాడు సమగ్రమైన, సంపూర్ణమైన మనిషి. ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగుండే వ్యక్తులు చాలా బలహీనమైన వ్యక్తులు. వాళ్ళలో వాళ్ళకు విశ్వాసం లేకపోవడం వలన, వాళ్ళు సమగ్రమైన, సంపూర్ణమైన మనుషులు కాకపోవడం వలన వాళ్ళు ఇటువంటి సదస్సులు పెట్టుకొని చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటారు. కానీ తమకు తాముగా జీవిస్తున్న వాళ్ళు, సంపూర్ణంగా జీవిస్తున్నటువంటి సభలు పెట్టరు అనేది ఇవాళ ఒక భావజాలం. స్వార్థపూరితంగానే బతకండి అని పుస్తకాలు వస్తున్నాయి, ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని. స్వార్థం లేని మనిషి బలహీనుడే, వాడికి విశ్వాసం లేదు తనలో తనకి. కనుక వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అయ్యో పాపం అని అంటున్నారు. కానీ అయ్యో పాపం అనేటువంటి సమాజం దాటి ప్రతి మనిషి తన కొరకే తాను జీవిస్తాడు అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ భావజాలం, ఒక దుర్మార్గమైన, అమానవీయమైన భావజాలం వాళ్ళ ప్రపంచాన్ని నడిపిస్తున్నది. ఇవాళ మనిషిని చంపడం అంటే, ఇవాళ రాజ్యము మన దగ్గర రోజు కొందరిని చంపి, ఒక కాలంలో ఎన్కౌంటర్ అంటే అది రాజ్యాన్ని తప్పుపట్టడము, దాంట్లో కేసు నడవడము, పోలీసుల మీద కేసులు పెట్టడం. ఇది ఏం లేదు, వాళ్ళు మా మీద కాల్స్తే మేం కాల్చామని దానికి సంజాయిషి చెప్పుకోవడం, ఇవన్నీ జరిగేవి ఒక కాలంలో. కానీ ఇవాళ అంటే మేము చంపుతాం, మేము బాహాటంగా చంపుతాం, ఫలానా తేదీ లోపల ఇలాంటి భావజాలం ఉన్నటువంటి ప్రత్యామ్నాయ భావజాలం, లేదా సమాజం బాగుపడాలని ప్రాణాలు ఇస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో సంపూర్ణంగా ఆ ఉద్యమాలను అంతం చేస్తాం, చంపుతాం. ఇది సమాజంలో, రాజ్యంలో, రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఒక కాలంలో మనిషి చంపాడు, వాడు గిల్టీ అయినా అయ్యో పాప మనిషిని చంపారు, వాడికి లోపలైనా మనసు చెవుక్కుమనేది. ఇప్పుడు మనిషిని చంపి శవాల చుట్టూ ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు పోలీసు. ఒక కాలంలో చంపిన పోలీసులు రాత్రి నిద్రపడిపోయో మనిషిని చంపినాను. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు ఎంతమందిని చంపాం. హిట్లర్, ఈ మధ్యన ఓ సినిమా వచ్చింది, వాడు ఆ పోలీస్ అధికారి ఓ 1000 మందిని చంపుతాడు. ఇంటికి వచ్చి పాటలు పాడుతూ హాయిగా వాడు కుటుంబంతో. మనిషిని చంపినాను అనే ఆ స్పృహ కానీ, జ్ఞానం కానీ లేనటువంటి ఒక దశ. కనుక ఇవాళ స్పష్టంగా మేము చంపుతాం. ఎందుకు చంపుతారు? ఆ చంపేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం నేరం చేశారు అదైతే చెప్పాలి కదా. నేరం ఏం చేశారు చెప్పాలి కదా. దేని కొరకు మీరు చంపుతున్నారు అంటే, వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు. ఆయుధం పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారు, ఈ రాజ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. ఆయుధం పట్టుకున్న మాట వాస్తవమే. కానీ శాంతి చర్చలు జరిగినప్పుడు 20 ఏళ్ల క్రితము జీవన్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నారు, సార్ కూడా దాంట్లో భాగమే. అమర్ లేరు ఇక్కడ, అమర్ ఆయన కూడా శాంతి చర్చలో భాగమే. కానీ రియాద్
కూడా శాంతి చర్చలో భాగమే. ఆ శాంతి చర్చల్లో పాల్గొన్న రియాజ్ని అప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపారు. ఎంత దుర్మార్గం! శాంతి కొరకు వచ్చాడు, శాంతి దూతగా వచ్చాడు, శాంతి గురించి మాట్లాడారు, దేశంలో శాంతి కావాలన్నారు. శాంతి కావాలన్న వాడిని కూడా చంపుతావా? ఆయుధం పట్టుకున్నవాడే శాంతి కావాలని వచ్చాడు. శాంతి కావాలని ఎందుకు వచ్చారంటే శాంతి ఎలా వస్తుందో చెప్పడానికి వచ్చారు. శాంతి ఎట్లయితే సమాజంలో వస్తుందని చెప్పడానికి వచ్చారు. భూములు పంచమని చెప్పారు. ఈ విదేశీ వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు మీరు విరమించుకోండి అని చెప్పారు. తర్వాత పేదరికాన్ని తగ్గించమని చెప్పారు. ఒక సమసమాజం నిర్మాణం చేద్దామని వాళ్ళు ఒక 7 పాయింట్స్తో వచ్చారు. అవి పాయింట్స్ వాళ్ళు తెచ్చిన అంశాలు ఎక్కడ పోయాయో కానీ ఆ చర్చల్లో పాల్గొన్నటువంటిది అది అప్పుడే చంపారు. ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీ నుంచి పాల్గొన్న 3 ప్రతినిధులను చంపారు. శాంతి చర్చల్లో పాల్గొన్న వాళ్ళనే. అయినా వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధమే అంటున్నారు. శాంతి చర్చలకు సిద్ధమే అని ఎందుకంటున్నారంటే సమాజంలో ఎలా వచ్చిందంటే మన అందరం కూడా మొద్దుబారిపోయేటువంటి ఒక దశ వచ్చింది. ప్రాణాలు ఇవ్వడానికి తయారై పోరాడుతున్న వాళ్ళని చంపుతుంటే సరే ఆయుధాలు పట్టుకున్నారు చంపుతున్నారు. చంపడం అక్కడ ఆగలేదు. ఇవాళ బస్తర్లో చంపుతున్న వాళ్ళు ఎవరైతున్నారో సరే ఆయుధాలను పట్టుకున్న వాళ్ళని చంపుతున్నామని మీరు అంటున్నారు. కానీ పాలు తాగే ఒక పసిపాప 6 నెలల పాపను చంపారు. బుల్లెట్ పోతే ఆ పాప 6 నెలల పాప. ఆమె మావోయిస్ట్, ఆమె విప్లవం చేస్తే అమ్మాయిని చంపారు. మహిళల మీద విపరీతంగా అత్యాచారాలు. ఇంట్లో ఉన్న మహిళ దగ్గరపై అత్యాచారం. అసలు నీకు ఎవరిచ్చాడు అధికారం? ఎందుకు చేస్తున్నారు అత్యాచారం? అంటే ఇవాళ ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం దాని వెనుక ఉండే రాజకీయాలు. ఆ రాజకీయాల వెనుక ఉండేటువంటి ఆర్థిక వాళ్ళైతే వాళ్ళ స్వార్థము, లాభాలు చేసుకోవాలి. ఎంత లాభం చేసుకున్నంత బ్యాంక్ పోలు ఎంత ఉన్నాయి. మన రిచెస్ట్ మ్యాన్ ఎప్పుడైతే ప్రపంచంలో అత్యధిక సంపన్న ఎప్పుడైతే ఇది వారి స్వప్నం. అమరవీరుల స్వప్నం ఏమిటి? అందరూ సుఖంగా జీవించాలి, ఉన్న సంపద అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి అనేటువంటిది వీళ్ళ స్వప్నం. వాడికి భయం ఏంటంటే ఇటువంటి ఆలోచన ఉన్నంతకాలము తన సంపదకు ప్రమాదమే. ఈ ఆలోచనే లేకుండా నిన్న మొన్న హోమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ వచ్చారు. ఇంతకాలంగా ఆయన మార్చి 2026లో మేము అందరినీ చంపుతామన్నాడు. అందరిని చంపుతామని మొన్నటిదాకా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొంత మార్చాడు. అందరిని చంపడం కాదు, ఆ భావజాలాన్ని కూడా చంపుతామన్నాడు. మనుషులను చంపడం సులభం కానీ భావజాలాన్ని చంపుతాం. భావజాలం అంటే నా విశ్వాసం, మంచి సమాజం వస్తుంది, నూతన సమాజం వస్తుంది, రమణీయమైన సమాజం వస్తుంది, మనుషులంతా సుఖంగా బరికే సమాజం వస్తుంది. మనిషి కదా, తను అనుకున్న సమాజం నిర్మాణం చేసుకోగలడు కదా. నువ్వు ఆ భావజాలాన్ని ఎందుకు అసలు ఆ భావజాలం రూపుదంటే నువ్వేం చేస్తావు అంటే భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మంచి కావాలన్న వాళ్ళని కూడా నువ్వు చంపుతావని అర్థం కదా. అంటే నువ్వు ఎక్కడి దాకా పోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే నీకు వ్యతిరేకించి లేదా నిన్ను కొన్ని ప్రశ్నలు అయితే ఆ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేనప్పుడు ఆ మనుషులను నువ్వు చంపు. ఈ అమరవీరులు దేని కొరకు చనిపోయారంటారు? మనం జీవిస్తున్న సమాజాన్ని చూసి వీళ్ళే దేని కొరకు చనిపోయారంటే పేరు కొరక, పేరే ఉండదు, 10 పేర్లు ఉంటాయి వాళ్ళు. ఆస్తి కొరక వాళ్ళే అన్నీ వదిలిపెట్టే పోయింది. సుఖం కొరక, సుఖం లేదు, ఎక్కడో రాళ్ళ మీద పడుకుంటారు, పాలిథిన్ బ్యాగ్స్ మీద పడుకుంటారు. పోనీ వాళ్ళు రేపైనా ఒక సుఖమైన వాళ్ళకు వస్తుందా రాదా, అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. ఆ సుఖం కూడా కాదు, వాళ్ళ జీవితకాలంలో అది వస్తుందని వాళ్ళకి నమ్మకం లేదు, వస్తుందని. అంటే ఒక సుదీర్ఘ స్వప్నం కొరకని మనిషి తన ప్రాణాన్ని ఇస్తున్నటువంటి మనిషి ఒక్కవైపు, మనుషుల ప్రాణాలు తీసి ఎంత సుఖమైన ఇంకా సుఖవంతమైన జీవితం కావాలని ఒక మనిషి, మనుషుల ప్రాణాలు తీస్తూ ఇవాళ మన దేశంలో కాదు ఆ దశం దగ్గర కాదని మనం అనుకుంటున్నాం. కానీ మీరు ఇజ్రాయిల్ వాడు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని చూస్తే ఆల్ ఖైదా మన అల్ జజీరా అని ఒక ఛానల్ వస్తుంది, అది అప్పుడప్పుడు మేము రాత్రి పేరు చూస్తే మీకు నిద్ర పట్టదు. వాడు హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నాడు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నాడు,
ఇళ్ల మీద బాంబులు వేస్తున్నాడు, స్కూళ్ళ మీద బాంబులు. చిన్న పిల్లలు కదా, చదువుకునే పిల్లలు. ఆకలితో పిల్లలు గిన్నె పట్టుకొని ఏమైనా అన్నం అక్కడ పంచుతుంటే, ఆహారం పంచుతుంటే ఆహారం కొరకని గిన్నెలు పట్టుకొని ఆక్రమణ చేస్తున్న పిల్లలు చంపారు, వాళ్ళ మీద ఫైర్ చేశారు. మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇజ్రాయిల్ వాడు ఏమిటి అసలు వాడు చేస్తున్న పని? పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని హాస్పిటల్స్ మీద బాంబులు వేశారు. సమాజము ఎట్లా మారిపోయింది? వాడు ఇజ్రాయిల్ వాడు ఏం చేస్తున్నాడు? వాడికి తోడుగా వీడు అమెరికా వాడు. ఆయన రోజు మాట్లాడుతుంటాడు. ఆయన పోయి అక్కడ ఆ ఇరాక్లో, ఇరాన్లో పోయి అక్కడ బాంబులు వేశాడు. ఎందుకు వేస్తాడంటే ఆయనకు ఖనిజ వనరులు కావాలి. మన దగ్గర బస్తాలు అని చెప్తున్నాడు, వాళ్ళకి ఖనిజాలు కావాలి. ఖనిజాలు అంటే దాని నుంచి అమ్ముకుంటూ వచ్చే విపరీతమైన లాభాలు కావాలి. నీ ఖనిజాల కొరకని లేదు, ఈ ఖనిజాలు మావి అని ఆదివాసులు అంటున్నారు. వేల సంవత్సరాలుగా మేము ఇక్కడ జీవించాం, ఈ వనరులను మేము కాపాడాం, ఇది మా కాళ్ళ కింద వనరులని మేము ఎవరిని ముట్టని వాళ్ళ అడవి మేము కాపాడాం, ఈ అడవి మాది అని అంటున్నాడు వాడు. అడవి మీది కాదు, మాది. అడవికి వీడెందుకు పోతున్నాడు? అక్కడ వనరులు ఉన్నాయి కనుక. అక్కడ మనుషులు ఉన్నారని కాదు, అక్కడ వనరులు ఉన్నాయి. వాడు అక్కడ కింద ఈ మధ్యన 200 హెక్టార్లో బంగారం గని కూడా ఉందని అంటున్నారు. పాపం నిజంగా తాళ్ల కింద విపరీతమైన సంపద ఉండి ఎన్నడూ దాని గురించి ఆలోచించని అమాయకమైన, ఏ స్వార్థం లేకుండా, నిజంగా ఆదివాసులకు ఆస్తి మీద కోరిక లేదు, డబ్బులు కూడబెట్టుకోవాలనే కోరిక లేదు, అతి సుఖమైన జీవితం కావాలని లేదు. వాళ్ళు కేవలం తమ జీవితం జరిగితే చాలు, ఇవాళ జరిగితే ఇవాళ గడిస్తే చాలు. ఆ అడవి అందము, ఆ అడవి అందంలో దాంతోనే వాళ్ళు చాలా జీవిస్తున్నారు. ప్రకృతితో వాళ్ళు సహజీవనం చేస్తూ ప్రకృతి నుంచే ఆనందం పొందుతున్నారు. అటువంటి మనుషులు ఇక్కడ విపరీతంగా సంపద చేసుకొని 1,00,000 రూపాయలు వాడు ఒక పెళ్లికి వాడు 10,000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. పెళ్లికి 10,000 కోట్లు. ఎందుకంటే 10,000 కోట్లు పెట్టి ఇంత మనుషులు ఆకలితో ఉన్నారు కదా, ఉద్యోగాలు లేవు కదా పిల్లలకు, మనుషులు ఇళ్ళు లేవు కదా. ఇంత దుఃఖమయమైన సమాజంలో నువ్వు 10,000 కోట్లు పెట్టి పెళ్ళి ఎట్లా చేసుకున్నా అని ప్రశ్న అడిగారు అనుకోండి, నువ్వు అమరవీరుడు అయిపోతావు. నువ్వు ప్రశ్న అడుగుతున్నావు కాబట్టి. నీ సంపద ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న అడిగారు అనుకోండి, అది అడుగుతున్న వాళ్ళే వాళ్ళని వీళ్ళు వెళ్ళి సరాసరిన చంపేస్తున్నారు. అమరవీరుడికి ఇవాళ స్వార్థపూరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి మధ్యన ఒక పోరాటం జరుగుతున్నది. వాడు సమాజం ఎక్కడ పోతే ఏంటి, ఎంతమంది చనిపోతే ఏమిటి, నేను సుఖంగా ఉంటే చాలు అని ఒకవైపు, సుఖంగా వాళ్ళ సుఖం కొరకే వాళ్ళు జీవించాలని చెప్పే ఆర్థిక శాస్త్రవేత్తలు ఒకవైపు, లేదు ప్రపంచం అంతా బాగుపడాలి, మనుషులంతా సుఖంగా ఉండాలి అని తమ ప్రాణాలను ఇస్తున్న వాడు కూడా ఒకవైపు. అమరవీరుడు అంటే భవిష్యత్ సమాజ స్వప్నానికి అంటున్నవాడు. ఇప్పుడు కాకుండా ఇప్పుడు చాలా మనమే సుఖంగా బతకడం లేదు, మనమే ఆనందంగా బతకడం లేదు అసలు. ఇది ఇక్కడి దాకా, సమాజం ఎక్కడి దాకా వచ్చిందంటే ఈ బాధలు, ఈ సమస్యలు ఇవేవైతున్నాయో ఈ సమస్యలతో సతమతమవుతూ ఏ దశకు చేరుకున్నారంటే తల్లి ప్రేమ గురించి ఎంత కవిత్వం, ఎంత సాహిత్యం వచ్చింది. ఇక్కడ కూర్చున్న మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు తల్లి ప్రేమ అంటే ఏమిటో. తల్లి పిల్లల్ని చంపుతున్నది. మా నాగర్ కర్నూలులో 4 పిల్లల్ని, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయి కృష్ణానదిలో తర్వాత తోడబడి తాను దూకి చనిపోయింది. ఈ మధ్యన ఎక్కడ చూసినా తల్లి పిల్లల్ని చంపి తాను చనిపోతున్నది. అంటే పిల్లల్ని తల్లి ఎందుకు చంపుతున్నాడంటే ఆ తల్లికి సమాజం మీద విశ్వాసం పోయింది, మనుషుల మీద విశ్వాసం పోయింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా మహిళ చనిపోతే అన్నలు చూసుకుంటారు, తమ్ముళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని విశ్వాసం తాను చనిపోయేది. ఇప్పుడు ఆమెకి ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరు చూసుకోడు, పిల్లలు అనాథలు అయిపోతారు. తాను ఏం చేస్తున్నా, పిల్లల్ని చంపి తాను చనిపోతుంది. అంటే మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నాం, అసలు ఏం సమాజం ఇది? అంటే తల్లి లేని పిల్లలు లేని మా అమ్మమ్మ, మా తాత ఆయనకు పెళ్ళి కనుక ఎక్స్ట్రా మ్యారేజ్, ఇంకో మహిళతో ఆయన సంబంధాలు ఉంది. ఆ మహిళ 2వ ప్రసవంలో తాను చనిపోయింది. ఆ మహిళ 2 పిల్లలు ఆమెకు. మా అమ్మమ్మ ఆ 2 పిల్లల్ని పెంచింది తన పిల్లలతో పాటు. నేను ఒకసారి అడిగాను, అది వేరే మహిళ పిల్లలు కదా, తాత చేసిన తప్పు
అంటే ఆమె అన్నది తాత తప్పు ఆమె తప్పు, కానీ పిల్లలు ఏంటారు వాళ్ళు అమాయకం, వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళకి తెలుసా? ఆ పిల్లల్ని ఎందుకు మనం శిక్షించాలని? వాళ్ళకి చదువు చెప్పింది, వాళ్ళకి పెళ్లి చేసింది, కులం కూడా కాదు, తన కులం కూడా కాదు. మరి ఇది నేను 60-70 ఏళ్ళ వెనక కథ చెప్తున్నా. అప్పుడు ఒక మహిళ అరే పిల్లలు తల్లి చనిపోయింది అని ఆ పిల్లలను పెంచి పోషించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళిద్దరు టీచర్స్ అయ్యారు. ఇవాళ ఎవ్వరు చూసుకోరు, నేను చనిపోతే ఎవరు చూసుకోరు అనేటువంటి దాకా వచ్చినామంటే మనుషుల మీద మనుషులకు విశ్వాసమే పోతుంది, నమ్మకం పోతున్నది. ప్రేమించే మనస్తత్వమే లేనప్పుడు, ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి జాలే లేనప్పుడు తల్లి మాత్రం ఏం చేస్తుంది? భర్తతో కొట్లాడుతున్నాడు, భర్త దుర్మార్గు తాగుతున్నాడు, వచ్చి కొడుతున్నాడు, ఆమె దాన్ని తిప్పి కొట్టలేకపోతున్నది, ఇంకా దశగా రాలేదు. తాను బాధల్లో ఉండి ఇక బతికినా ఇంతే బతుకు కదా అని ఒక వైరాగ్యంలో తాను చావాలని నిర్ణయించుకున్నది. కానీ నాకు ఈ 4 పిల్లల అది చదివినప్పుడు నాకు చాలా మనసు చలించిపోయింది. ఎందుకంటే పిల్లలు ఓడిన తర్వాత మందులో పడేస్తుంటే మిగతా మొదటి పిల్లోని పడేస్తున్నాం, మిగతా పిల్లలు వాళ్ళ మనసు ఎట్లా ఉంటుంది, పిల్లోడు చనిపోతున్నాడు వాడి కళ్ళ మీద మన వాళ్ళకి కూడా తెలుస్తామని కూడా నదిలో పడేయడానికే తీసుకొచ్చింది. ఈ మొత్తము సమాజంలో మానవ సంబంధాల్లో ఎన్ని మార్పులు వచ్చాయంటే తల్లిదండ్రులు పిల్లలు చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతున్నది, స్నేహితుడు స్నేహితుడిని చంపుతున్నాడు. అంటే ఎవరిని చంపుతున్నాడో తెలియదు. అన్ని మానవ సంబంధాల్లో ఒక విపరీతమైన సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మనుషుల మధ్యన ఉండే మానవ సంబంధాలు ఏవైతున్నాయో అవి విధ్వంసమవుతున్నటువంటి కాలం ఇది. ఈ విధ్వంసమవుతున్న కాలంలో ఏమయ్యా ఈ సమాజం ఇది ఏం బాగుపడుతుంది అనుకున్న కాలంలో లేదు, ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ సుఖంగా జీవించాలి అనే తమ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరుతున్నారో మనిషి మీద విశ్వాసాన్ని కలిగిస్తున్నారు, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. అంటే మనిషికి ఇంత ఉదాత్తమైన లక్షణం కూడా ఉంటుంది. చంపే లక్షణం ఉంది. ఇజ్రాయిల్ లాగా హాస్పిటల్ మీద పిల్లల మీద లేదా బస్తల్లో 6 నెలల పిల్లల్ని చంపేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు వీళ్ళంతా సుఖపడాలి అని ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన విశ్వాసాన్ని నిలబెడుతున్నారు. లేదు, మనిషి ఇతరుల కొరకు త్యాగం కూడా చేయగలడు. తన స్వార్థమే కాదు, తాను నిస్వార్థంగా కూడా మనిషి ఉండగలడు. మానవ ప్రవృత్తి 2 ఉన్నాయి. నొబిలిటీ ఉంది, ఉదాత్త గుణం ఉంది, స్వార్థం ఉంది, వాళ్ళు హింస ఉంది. ఈ 2 ఏవైతే మానవ ప్రవృత్తిలో ఉండే వైరుధ్యాలు ఉన్నాయో లేదా ఈ 2 మధ్యన ఘర్షణ ఏదైతుందో అమరవీరులు ఆ ఘర్షణలో ప్రేమ వైపు, స్నేహం వైపు, మనిషి ప్రేమించే వైపు, మనుషులంతా కలిసి జీవించాలనే వైపు, మనుషులంతా సుఖంగా జీవించాలనే వైపు. అందుకని వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం అంటే ఇంకా మనిషి మీద మీరు మాకు నమ్మకాన్ని కలిగించారు, మనిషి మీద విశ్వాసాన్ని పెంచారు, ఒక కొత్త సమాజం వస్తుందనే విశ్వాసాన్ని మాకు కల్పించారు. కనుకనే మీరంటే మాకు గౌరవం. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మేము ఈ త్యాగం చేయలేకపోవచ్చు, మీ అంత సాహసం చేయలేకపోవచ్చు, కానీ మీరు చేసిన త్యాగాన్ని, మీరు చేసిన సాహసాన్ని గుర్తించేంత మంచితనం మాలో ఉందని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని మీరు చేసిన త్యాగాన్ని మేము స్మరించుకుంటున్నాం. ఎందుకంటే మీరు చేసిన త్యాగం సాధారణమైన త్యాగం కాదు. మీ త్యాగం హిమశిఖరం వంటిది అని వీరి పాట రాశారు. కనుక ఇవాళ అమరవీరులు ఇవాళ మనం గుర్తు చేసుకుని కాదు, రాబోయే కాలంలో వీళ్ళ యొక్క సంస్మరణ ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సమాజము తీవ్రంగా ఒత్తిడి గురై మనుషులు ఉద్యమాలు చేస్తూ పేదవాళ్ళు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీసులు ఉద్యమాలు పెరిగిన కొద్దీ ఆ ఉద్యమాలలో ఉండే స్ఫూర్తిలో అమరవీరులు ఉంటారు, సమాజ మార్పులో అమరవీరులు ఉంటారు. రేపు మంచి సమాజం వస్తే ఈ అమరవీరుల సంస్మరణను శాశ్వతంగా ఒక నూతన మానవ సమాజాన్ని నిర్మించినటువంటి జ్ఞాపకం ఏదైతుందో అది నా దృష్టిలో అద్భుతమైనటువంటి జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలు ఇచ్చినటువంటి అమరవీరులను మనం గుర్తు చేసుకొని వచ్చాం. సరే, ఇవాళ సమాజంలో జరుగుతున్న అన్ని చూస్తున్నాం సంఘటనలు. శాంతి చర్చలు కావాలని 20 ఏళ్ల క్రితం మేము శాంతి చర్చ పెట్టినప్పుడు రియాద్ శాంతి చర్చల్లో భాగం. ఆయన చాలా నెమ్మది మనిషి, చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు. భూ సంస్కరణ గురించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాడు, చాలా తాను ప్రయోజనం ఉంటున్న చోటల్లా ఆయన మాట్లాడాడు. చాలా చిన్నవాడు,
వయసులో కూడా. ఆయన అప్పుడే చంపారు. తర్వాత శాంతి చర్చల్లో అయినా చాలామంది మమ్మల్ని అడిగింది ఏంటంటే, శాంతి చర్చలు జరిపి ఏం చేసినట్లు, ఎందుకు జరిపినట్లు అంటే, శాంతి చర్చల్లో ఈ పోరాటాలు ఏం కోరుకుంటున్నాయి, మళ్ళీ రాజకీయాలు వెనక్కి రావడం. ఆయుధం పట్టుకోవడం కాదు, ఆయుధం అక్కడ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఆయుధం వెనుకుండే భావజాలం ఏంటో అది నడిపిస్తున్నది. కానీ అక్కడ ఆయుధం ప్రధానమై వాళ్ళు ఏం కావాలంటున్నారో ప్రధానం కాదని శాంతి చర్చల కమిటీ మా పౌరస్పందన వేదిక వాళ్ళు ఏమన్నారంటే, అది వాళ్ళు కోరుకుంటున్న రాజకీయాలు ఉన్నాయి, ఇది కేవలం ఆయుధం గురించి మాట్లాడుతున్న రాజకీయాలు ఏమైనట్లని శాంతి చర్చల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చర్చకు రావాలని శాంతి చర్చలు జరిపాను. చర్చ జరిగింది. 3 వాల్యూమ్స్ వచ్చాయి ఆ శాంతి చర్చల సందర్భంలో జరిగిన సంభాషణ. 20 ఏళ్ల తర్వాత ఇవాళ మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు రెడీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చల మీద ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా కీలకమైన పాత్ర చాలా సాహసంగా రాస్తున్నారు. శాంతి చర్చలకు ముందుండి ఆయన ఇనవే ఆ చర్చను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మేము ఢిల్లీలో ఒక 30 సంవత్సరాలను కలిసి చాలామంది అక్కడ కలిసి మేము 2 రోజులు చర్చ జరిపాం. ఆ చర్చలో కూడా మళ్ళీ శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చ జరిగితే అదేమి వైరాగ్యంతోనో లేకపోతే ఏదో శాంతి అంటే అది ఏదో మన గ్రేవ్యార్డ్ శాంతి కాదు, అది గ్రేవ్యార్డ్ శాంతి కాదు. అది శాంతి అంటే మనిషి ఎలాంటి పరిస్థితుల్లో శాంతియుతంగా జీవించగలడు, ఏ సమస్యలు వాళ్ళ సమాజం ఎదుర్కొంటున్నది. శాంతి చర్చల్లో మనుషులకు ఉండే మౌలిక సమస్యలు మరోసారి ఈ దేశం చర్చించాలని, ఇప్పుడున్న అభివృద్ధి నమూనా ఇది ఎక్కడికి తీసుకుపోతుందో చెప్పాలని, ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకమైన చర్చ సమాజంలో జరగడం కొరకని శాంతి చర్చలు మళ్ళీ ముందుకు వచ్చాయి. నేను ఇప్పుడు అందరూ చెప్తున్నాను, 20 ఏళ్ల క్రితం శాంతి చర్చలు ఏం జరిగింది, ఏం చేసిండ్రు, శాంతి చర్చలు జరిగింది, రియాజును చంపేశారు అనే మాట అప్పుడు వచ్చింది. కానీ 20 ఏళ్ల తర్వాత శాంతి చర్చలు అని ఒక ప్రయోగం జరిగింది ఎన్నో. ఆ ప్రయోగం జరిగిపోతే శాంతి చర్చల ఇది చర్చ ఉండేది కాదు. ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంలో రియాజ్ లాంటి వాళ్ళు త్యాగం చేశారు. కానీ ఆ శాంతి చర్చలు ఏదైతుందో ఇవాళ మళ్ళీ చేయమని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు క్వశ్చనే లేదంటున్నాను. శాంతి లేదు, ఏం లేదు, మాటలే లేదు. మేము చంపేయడానికి సిద్ధం ఉన్నాను, చంపేస్తాం, మొత్తంగా తుడిచేస్తాం. ఇది ఎందుకు తుడిచేస్తావు? మనుషులను చంపేస్తావు. చంపేస్తే సమస్యలు ఉన్నాయి కదా, సమస్య మూలాలు ఉన్నాయి కదా. ఆదివాసీ నువ్వు అడవికి వెళ్ళి నేను ఇష్టం వచ్చినాని అడవిని చెట్లను నరుకుతాను, ఇప్పుడు 2 లక్షల చెట్లు బస్తర్లో 1,20,000 చెట్లు మహారాష్ట్రలో వాళ్ళు గచ్చిరోల్లో కొట్టేస్తున్నారు. చెట్లని ఎందుకు కొట్టేస్తున్నారు అంటే చెట్ల కింద వనరులు ఉన్నాయి, చెట్ల కింద ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు మావి అని ఆదివాసులు అంటే వీళ్ళవే అని వాళ్ళతో పాటు నిలబడ్డటువంటి ఉద్యమకారులు ఉన్నారు. కనుక ఉద్యమకారులను, చెట్లను, ఆదివాసులను, అవసరం ఉంటే పిల్లల్ని, ఇది మనం ఇవాళ ఆలోచించవలసిన విషయం. ఇది మనం తప్పకుండా మాట్లాడవలసిన విషయం. ఈ చర్చను ఇంకా లోతుగా తీసుకుపోవలసిన అంశం. ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరం. విమలక్క లాంటి వాళ్ళు చాలా వాళ్ళకుండే అద్భుతమైనటువంటి శక్తి వలన, వాళ్ళ పాట వలన, వాళ్ళు మా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా జనమేమి పెద్ద స్పందన ఉండదు. కానీ ఆ పాట పాడితే సమాజంలో చలనం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం, నేను కూడా మీటింగ్ వెళ్తుండి. ఈమె ఆలస్యంగా వస్తే అక్కడ నా మాటలు కాదు, విమలక్క వస్తున్నదా ఎక్కడున్నది, ఎంతసేపట్లో వస్తే ఇదే చర్చ. విమలక్క ఎప్పుడు వస్తుంది? ఇక మేము ఆమె కొరకే చూడాలి. విమలక్కదే షో. అంటే జనంలో పాట ఏదైతే కదలిక తీసుకొస్తుందో, ఆ పాటకుండే ప్రభావం ఏదైతుందో అది మాటకు అంత ప్రభావం లేదు. వాళ్ళు సమాజాన్ని గద్దరు చేసిన కూడా సాధారణంగా కాంటికి కదా చర్చ, పాటలు పాడేవాళ్ళు. అందుకని నాకు అప్పుడప్పుడు అనుకున్నాను, ఈ పాటలు పాడేవాళ్ళతో మనం ఉపన్యాసం చూస్తే మనదేమో అంత ఏదో మాట్లాడు చూడు, పాట ఎంత అద్భుతంగా ఉందని. పాటలు వినడానికే చాలామంది వస్తారు. కానీ పాట అన్ని రకాల సినిమా పాటల్లా కాదు కదా. ఈ పాటకు ఒక పర్పస్ ఉన్నది, ఈ పాటకు ఒక శక్తి ఉన్నది.
ఈ అమ్మాయిలందరూ పాడుతుంటే దానికి ఒక శక్తి ఉంది. అది ఏ శక్తి అంటే మనిషిని ప్రభావం చేసే శక్తి. కనుక ఇవాళ పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చర్చ ద్వారా కానీ, రాయడం ద్వారా కానీ ఈ సమాజాన్ని మరింత చైతన్యవంతపరచాల్సిన అవసరం ఉన్నది. మానవీకరించవలసిన అవసరం. మనిషి ఎక్కడో మాయమైపోతున్నాడు. మనిషిని మానవీకరించవలసి ఉంది. మనిషిని మనిషిగా చేయవలసి వచ్చిన అవసరం వచ్చింది. దాంట్లో భాగంగానే అమరవీరుల సంస్మరణ సభ విమలక్క గారు వాళ్ళు సంస్థ నడుపుతున్నారు. కాబట్టి ఈ సంస్మరణ సభ జరుగుతున్నందుకు వాళ్ళని అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకునే సిద్ధం.